శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం దినం. తిథి విధియ తిథి, వైశాఖ మాసమయందు విధియ తిథి. ఈరోజు తులారాశి వారికి తృతీయ స్థానం అంటే 3వ స్థానంలో చంద్రుడు ధనుసు రాశిలోకి మూలా నక్షత్రంలో ఉండడం వల్ల ఖచ్చితంగా కష్ట సుఖాలు సరి సమానంగా ఉంటాయి. ఈరోజు ప్రయాణం చాలా ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. మీరు కోరుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయ అవకాశాలు నిండు కలిగిన రోజు. అలాగే మీ తల్లిదండ్రులు ఆస్తులు విలువ పెరగడం, అలాగే మీరు తీసుకున్న స్థలాలు దాని యొక్క విలువలు పెరగడానికి కూడా అవకాశాలు ఉంది. ధనం ఏదో ఒక రూపంలో కలిసి వచ్చే అవకాశం ఈరోజు ఉంటుంది. ప్రశాంత వాతావరణం ద్వారా మనకు కావలసిన డబ్బు తీసుకోవలసిన వారు, అలాగే ఎదుటివారు మనకి ఇవ్వాల్సిన డబ్బు కూడా ఈరోజు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి చంద్రుడు ధనుసు రాశి అగ్ని నక్షత్రంలో చంద్రుడు ఉండడం వల్ల ఈరోజు పంట కార్యక్రమాలు ప్రారంభించిన వారికి రాబోయే కాలంలో మంచి వర్షాల ద్వారా పాడి పంటలు మంచి స్థాయిలో ఎదగడానికి కూడా తులారాశి వారికే చాలా వరకు మంచి స్థాయిలో అధికారికమైన డబ్బులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈరోజు మనం రైతాంగంలో తులారాశి వారికే ప్రత్యేకించి లాభసాటిగా జరగబోయే కాలం ప్రారంభమైనది. ఈరోజు ప్రత్యేకించి అన్నదమ్ములతో ప్రేమ అనురాగాలతో ఉంటారు. వాళ్ళు మీకు సమీపమయందు ఒక మంచి శుభ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొంటారు. ఆత్మీయంగా మీరందరూ పలకరించుకొని సంతోష గడియల్లో ఉండగలుగుతారు. అలాగే బంధుమిత్రులతో వివాహ సంబంధాలు కుదుర్చుకోవాలి అనుకున్న వారికి ఈరోజు మేనమామ యొక్క కూతురు, అలాగే బంధువుల్లో యొక్క వివాహ కాలం అనేది ఈరోజు గట్టి పడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వివాహం కాని వారికి, తులారాశి వారికి ఈరోజు బంధుమిత్రులు వాళ్ళ యొక్క విషయాల్లో మాటలు కలిపిన వారికి ఖచ్చితంగా వివాహ శుభయోగం అనేది కలగబోతుంది. ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకించి అత్యంత శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు ఉన్న గురు శుక్రుల యొక్క తెలివి ద్వారా పరీక్షల యందు ఉత్తీర్ణ శాతం చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది. తప్పిపోయిన విద్యార్థులకి ఖచ్చితంగా వీళ్ళు పరీక్షల్లో విజయ అవకాశాలు కలిగిన రోజుగా ఈరోజు ప్రారంభమవుతుంది. అందువల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు చేసుకొని పిల్లల చదువు పైన తల్లిదండ్రులు ఒక అవగాహనగా చూసుకుంటూ వాళ్ళని సర్ది చెప్పి మంచి స్థాయిలో చదివిపించుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు కొనసాగబోతుంది. మూలా నక్షత్రంలో కేతు ఆధిపత్యంలో వ్యయస్థానంలో ఉన్న కేతువుని గురువుచే చూడబడడం ఖచ్చితంగా విద్యార్థులకి శుభకరమైన విషయాలు జరగబోతుంది. అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు అత్యంత శుభకరమైన స్థానాల్లో గ్రహాలు అధికారంగా ఉండడం వల్ల కొన్ని మానవ తప్పిదోవంతో జరిగిన కొన్ని సంఘటనలు, మీరు శిక్షాదారులుగా ఉండే కొన్ని సమస్యలు ఉంటాయి. అది ఈరోజు పరిష్కారం అవడానికి అవకాశాలు ఉంటుంది. కానీ సూత్రధారులు ఎక్కువ మంది ఈ ఉద్యోగస్తులపైన పగతో చాలా రగిలిపోతూ ఉంటారు. అందువల్ల మనం ప్రశాంత వాతావరణంలో మన పనులు మనం చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందువల్ల ఉద్యోగస్తులకి అంత ప్రాధాన్యతం అనేది అంటే సూర్యుడు ఎప్పుడూ కానీ శుక్రుడు ఇంట్లో పగబడినప్పుడే ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతాయి. సూర్యుడు రాజ్యాధికారి, ఆయన తులారాశికి లాభాధిపతి. కానీ అష్టమంలో ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో పై అధికారులు తొందరపాటు నిర్ణయం ద్వారా ఉద్యోగస్తులని మనస్సు రీతిగా కొంచెం ఇబ్బందులు కలిగించడానికి కూడా అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవాలని అనుకున్న వారు ఈరోజు గట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. వాళ్ళు నూతనంగా ప్రారంభించే విషయాల్లో ఏకైకంగా అంటే ఒక్కరితోనే
వ్యాపార రంగమైనా ప్రారంభించుకోండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు మధ్యమంగా ఉంటుంది. అంత పెద్దగా కలిసి వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటుంది. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్న కుటుంబంలో కలతలు మానసికంగా ఎక్కువగా అక్కడ మీరు గడపడం వల్ల ఉద్యోగంలో ఉత్సాహంగా లేకుండా మానసికంగా ఉంటారు. అప్పులు భారం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా అప్పులుని కట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎంత డబ్బులు సంపాదించినా మీకు పొదుపు లేని యొక్క ధనం ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోవడం వల్ల మీరు అప్పులు చేసిన చోట మిమ్మల్ని ఇబ్బందులు కలిగించేదానికి అవకాశాలు కూడా ఉంటాయి. అత్యంత జాగ్రత్తగా ఎక్కువగా ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణంగా మీరు చాలా జాగ్రత్త తీసుకోవడం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులు పొదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు శనివారం సూర్య ఉదయమే లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి విద్య తిథి ద్వారా అదృష్ట యోగం కలుగుతుంది. కుటుంబ వాతావరణాన్ని చాలా సున్నితంగా మనం ఆలోచనలు చేసి మంచి నడవడికతో అందరూ ఏకాభిప్రాయాలతో నడిపించడానికి స్త్రీ ఒక మూలకంగా అన్ని మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు ఉద్యోగస్తులకి స్త్రీలకి ప్రత్యేకించి కొద్దిగా తోటి ఉద్యోగస్తులతో మీ పైన బురద చల్లడానికి ప్రయత్నిస్తారు. దానికి కారణం 6వ స్థానంలో కుజ రాహువుల కలయిక. మనకు కుజుడు భాగ్యస్థానాన్ని చూడడం వల్లనే ఇటువంటి ఇబ్బందులు కలిగించడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈరోజు మీరు చేసే దైవ అనుగ్రహ పూజల ద్వారా మీకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ముందు అడుగు వేయచ్చు. అలాగే వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలు ఒకటి తర్వాత ఒకటి నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి కస్టమర్తో చాలా ప్రశాంత వాతావరణంతో వాళ్ళని అలింగం చేసుకొని వాళ్ళని వ్యాపార రంగంలో ముందుకు తీసుకొని వెళ్ళేలాగా మీ ప్రయత్నాలు చేయాలి. కొన్ని విషయాల్లో మన పైన కొద్దిగా ఆలోచన విషయాల్లో వాళ్ళు మార్పులు చేయడానికి కూడా అవకాశం ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు, ప్రతిభా బాటల్లో కనుబరుస్తారు. సోమరితనాన్ని వదిలి స్వయం కృషితో జ్ఞాన సాయంతో చేస్తారు. తల్లిదండ్రులు కలిసి వస్తారు. కుటుంబంలో ఆనందం, సంతృప్తి, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి సమస్యలు ఎదుర్కొంటారు. కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. అయినా ఇది ఆరోగ్య విషయంలో ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. ప్రత్యర్థుల వ్యాజ్యాలు సమర్థవంతంగా తిప్పికొడతారు. అన్ని ప్రయత్నాలు వరుస విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. వ్యాపారంలో పెరుగుతుంది. జ్ఞానం వృద్ధి చెందుతుంది. మీరు అనేక మార్గముల నుండి చాలా ప్రయోజనాలు పొందుతారు. బంధుమిత్రుల సమానంగా ఈరోజు మీరు కలుస్తారు. వాళ్ళ ఆనందకరమైన విషయాల ద్వారా మీరు శుభ కార్యక్రమాల్లో వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. అన్ని ప్రయత్నాలు వరుస విజయాలు మిమ్మల్ని వరిస్తేలాగా ప్రయత్నం చేయండి. వ్యాపార రంగాన్ని జ్ఞానవృద్ధిగా పెంచి అనేక మార్గాల నుండి చాలా ప్రయోజనాలు పొందాలి. అలాగే ఈరోజు ఆధ్యాత్మిక దైవిక సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో వృద్ధి, అధిక ధనాన్ని నిలువ చేస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. మీ సాంఘిక ప్రవర్తన అందరికీ మార్గదర్శనం అవుతుంది. ధార్మిక సమస్యలు విరాళాలు ఇస్తారు. గ్రహస్థితి మిశ్రమంగా ఉన్న అష్టమంలో ఉన్న రవి, షష్టమంలో ఉన్న కుజ సంచారం అనేక వేషాలు లోనవ్వచ్చు. శృంగార కలాపాలు పెరుగుతుంది. వ్యాపార వాటాల్లో పెట్టుబడులు, నూతన వ్యాపారాలు పెట్టుబడులు ఉపయోగం లేదు. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.